హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ అల్కరీం టర్బో షాప్. టర్బో గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. టర్బో అసలు దేనికి ఇస్తారు, టర్బో బండికి నాన్ టర్బో బండికి డిఫరెంట్ ఏంటి, టర్బో వల్ల బండికి లాభం ఏంటి, నాన్ టర్బో వల్ల బండికి లాభం ఏమైనా ఉందా అని మనం తెలుసుకుందాం. టర్బో ప్లే వస్తే ఏమైద్ది, టర్బో ప్రాబ్లం వస్తే బండి ఏమేమి కంప్లైంట్స్ వస్తాయి, దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీకు టర్బో ఫెయిల్డ్ అయితే ఇన్లైట్లో ఆయిల్ వచ్చిద్ది, తర్వాత బండి మీకు పికప్ తగ్గిద్ది. ఇలా ఇన్లైట్లో ఆయిల్ వచ్చేసిద్ది, బండి పికప్ తగ్గిద్ది. ఈ టర్బో చూడండి, ఇప్పుడు ఈ టర్బోకి ఏమైందంటే షాఫ్ట్ ఇరిగిపోయింది. షాఫ్ట్ ఇరిగిపోయింది ఏమైందంటే మీకు సైలెన్సర్లో ఉన్న ఆయిల్, ఇంజన్లో ఉన్న ఆయిల్ మొత్తం ఖాళీ అయిపోయి సైలెన్సర్ నుంచి వైట్ స్మోక్లా తయారయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. మొత్తం షాఫ్ట్ ముక్కలైపోయి బయటికి వెళ్ళిపోయింది. దానివల్ల బండి మీకు ఏమైందంటే పికప్ తగ్గిపోయింది. ఫస్ట్ టర్బోకి నాన్ టర్బోకి డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ మీకు పికప్ గురించి టర్బోని ఇలా మార్కింగ్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని కోర్ మార్చుకోవాలి, ఎందుకంటే ఇది కిట్ వేయడానికి పనికిరాదు, షాఫ్ట్ విరిగిపోయింది కాబట్టి. ఇలా క్లాంప్ కూడా తీసి మీరు టర్బో కోర్ వేరు చేయవచ్చు. అల్యూమినియం కవర్కి లాక్ ఉంటుంది, ఆ లాక్ తీసి కవర్ వేరు చేయవచ్చు. ఇలా చేసి మధ్యలో కోర్ వేసుకుని సెట్ చేయాలి. అయితే ఇంజన్లో ఏంటంటే మీకు ఈ టర్బో ఇలా ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా ఉంటాయి. ఎందుకు టర్బో ఫెయిల్డ్ అయిందంటే మీకు ఫస్ట్ ఇంజన్ ఆయిల్ కంప్లైంట్ ఉన్నా కూడా మీకు టర్బో ఫెయిల్డ్ అయింది. తర్వాత ఎయిర్ ఫిల్టర్ జామ్ అయినా కూడా మీకు టర్బో ఫెయిల్డ్ అయింది. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయకపోవడం వల్ల ఆయిల్ గడ్డ కట్టేసి సర్క్యులేషన్ సరిగా కాదు. టర్బోకి సర్క్యులేషన్ కరెక్ట్గా కావాలి, సర్క్యులేషన్ కాకపోతే టర్బో ఫెయిల్డ్ అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్లు కూడా సాఫ్ ఉండాలి, ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ సాఫ్ లేకపోతే టర్బో జామ్ అయిపోయి ఇన్లైట్లో ఆయిల్ వస్తూ ఉంటుంది, మనం ముక్కు మూసినట్టు అయిపోయింది. అలా వచ్చినప్పుడు ఏమైందంటే మీకు బండి పికప్ ఉండదు. మీకు టర్బో సాఫ్ట్వేర్గా ఉన్నా కూడా ఇన్లైట్లో ఆయిల్ వస్తే అట్లా కూడా మీకు బండి పికప్ ఉండదు. ఎందుకంటే ఎయిర్ పంపించాల్సిన చోట ఆయిల్ పంపిస్తూ ఉంటుంది, అంటే ఇంజన్కి బూస్టింగ్ ఇవ్వాల్సింది ఇవ్వదు. ఇంజన్కి బూస్టింగ్ కోసమే టర్బో. దానివల్ల మీకు బండి పికప్ ఉండదు. చెడ వచ్చినప్పుడల్లా గేర్ అడుగుతూ ఉంటుంది. ఈ లాక్ తీసి అల్యూమినియం కోర్ వేరుగా చేసి మధ్యలో కోర్ బిగించాలి. బండి ఇట్లా వైట్ స్మోక్ వస్తూ ఉంటుంది. టర్బో ఫెయిల్డ్ అయిపోతే సైలెన్సర్ నుంచి స్మోక్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు టర్బో ఎక్కించినాక ఇంజిన్ ఆయిల్ గేజ్ లెవెల్ చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఐడియాలో పెట్టాలి, ఎందుకంటే స్టార్ట్ చేయగానే రేస్ చేయకూడదు. టర్బో ఎప్పుడైనా సరే మీరు లారీ ఎప్పుడైనా సరే బండి ఆపినప్పుడు 5 నిమిషాల్లో ఐడియాలో పెట్టి అప్పుడు రేస్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ కింద నుంచి మీదికి వచ్చేదాకా టైం పట్టిద్ది. కొంతమంది ఏం చేస్తారు, స్టార్ట్ చేయగానే రేస్ చేస్తారు. అట్లా చేయడం వల్ల కూడా టర్బో ఫెయిల్డ్ అయిపోయింది. ఎందుకంటే పక్కన పెట్టి ఒక 10 రోజులు పక్కన పెడతారు, బండి బ్యాటరీలు ఛార్జింగ్ దిగుతా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఒకటేసారి రేస్ చేస్తారు. అలా చేసినప్పుడు కూడా మీకు టర్బో ఫెయిల్డ్ అయిపోయింది. టర్బోకి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇంజన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్లు కరెక్ట్గా ఉంటేనే టర్బో మెయింటెనెన్స్ అయ్యింది. ఇంజన్ ఫెయిల్ అయినా కూడా టర్బో ఆగదు. ఇది కొత్త కోర్ ఇట్లా చూసి మోడల్స్ ఉంటాయి, మోడల్స్ని బట్టి ఇది అశోక్ లీలాండ్ BS4. దీనికి HE250 FG కోర్ వచ్చింది. ఈ కోర్ వేసి బిగించుకోవాలి. టర్బో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టర్బోకి నాన్ టర్బోకి డిఫరెంట్ అంటే పికప్ కోసమే. ఎందుకంటే ఇదివరకు నాన్ టర్బో వాళ్ళు కొంత లోడ్ వేస్తే గుంజుకుంటా పోయేది, ముత్తుకుంటా పోయేది. ఇప్పుడు టర్బో వచ్చిన వల్ల ఆసాన్గా వెళ్ళిపోతున్నాయి, ఎంత చెడ వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ అంటే మెయిన్ పికప్ కోసమే, ఇంజన్ బూస్టింగ్ కోసమే టర్బో అనేది. టర్బో వల్ల మీకు మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. మెయింటెనెన్స్ లేకపోతే టర్బో కూడా ఆగదు. మీరు ఎన్ని కోర్లు మార్చినా కూడా పనికిరాదు మెయింటెనెన్స్ లేకపోతే. ఎయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ మెయిన్ దీని మెయింటెనెన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ పంపించండి. పవర్ స్టీరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు మా ఛానల్కి కామెంట్ చేయండి. మా షాప్ వరంగల్ ఆటోనగర్లో ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయవచ్చు మీరు.